ఈరోజు నేను క్యాబేజీ పప్పులు, శనగపప్పుల కూర వండుదామని అనుకున్నాను. అయితే అలా క్యాబేజీని నీట్‌గా కడుక్కొని, అలా కోసుకొని పక్కన పెట్టుకోవాలా. అలాగే పచ్చి శనగపప్పుల్ని ఒక గంట ముందు నానబెట్టుకోవాలనమాట దీనికి. ఎందుకంటే క్యాబేజీలో వేసుకుంటే చాలా బావుంటుంది. టేస్టీగా అనిపిస్తుంది. ఈసారి ఇందులో కారం లేకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే క్యాబేజీ వండాలనమాట. అండ్ చిన్నుల్లిపాయలు కూడా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలా. రోట్లో నూరుకొని చిన్నుల్లిపాయ కూడా పేస్ట్ తీసుకుంటే టేస్టీగా వస్తుంది కర్రీ. ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట క్యాబేజీలో. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర మనకి ఉన్న దాంట్లో. సో నూనె పోసుకొని కొంచెం ఒక 2 టీ స్పూన్స్ తర్వాత పోపు వేసుకొని అందులో పచ్చిశనగపప్పులు కూడా వేసుకొని పోపు వేసుకోవాలన్నమాట. సో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ మనం వేయించుకోవాలి. బాగా వేయించాక క్యాబేజీ పీసెస్ కూడా వేసుకొని అట్లా మగ్గనివ్వాలి కర్రీని. సో ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం అనుకో టేస్ట్ అదిరిపోద్ది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అన్నంలో కానీ చపాతీలోకి కానీ సూపర్ కుదురుతుంది. ఇంకా ఈ పప్పులు ఉండటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ. మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. అండ్ ఇట్ వాజ్ వెరీ హెల్దీ అండ్ మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ శనగపప్పుల వల్ల కూడా చాలా హెల్త్ కూడా లాభాలు ఉన్నాయన్నమాట. అంటే మనం నానబెట్టిన పప్పులు కదా, కాస్త ఉడికించేసి క్యాబేజీలో కలిపి పిల్లలకి పెట్టామంటే కూర వద్దు అనుకుంటే తింటారు అన్నంలో కలుపుకొని. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు నాకు చాలా కష్టంగా అనిపించింది. సంథింగ్ అనమాట జరగలేదు అనుకున్నది. సో కానీ ఒకటి పోయింది, మిస్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఏదో గొప్పదే వస్తుంది లైఫ్లో అని నేను పాజిటివ్గా ఉన్నాను. అండ్ సంథింగ్ బిగ్ ఈజ్ కమింగ్ ఇన్ మై లైఫ్ అని అనుకుంటాను. ఎప్పుడు అయిపోయింది, మిస్ అయిపోయింది దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు అనమాట. గడిచిన కాలానికి ఏ గడియారము గంట కొట్టదు. సో పాస్ట్ని తలుచుకోకూడదు. అండ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ అండ్ యూ నీడ్ టు వర్క్ హార్డ్ ఆల్వేస్ అనేది నేను తెలుసుకున్నాను. సమ్ యాక్సిడెంట్